నమస్తే జ్యోతి వార్తలకు స్వాగతం. ముందుగాల ముఖ్యాంశాలు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు. మూసీ నది శుద్ధి ప్రక్రియ మొదలు పెట్టాలంటని అధికారులకు ఆదేశాలు. దంత చికిత్సకు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు. మేడారం పోయే విఐపీలకు మంత్రి సీతక్క కీలక సూచన. షేక్పేట్ కాడ అగ్ని ప్రమాదం, కాల్పోయిన దుకాణాలు. ఆంధ్రప్రదేశ్లో వైకాపా మీద మండిపడుతున్న బాలకృష్ణ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కమెడియన్ అలీ. డిఎస్సి నోటిఫికేషన్ మీద హైకోర్టుల విచారణ. సీఎం జగన్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ సిద్ధం సభ, పరుగులు తీసిన ప్రజలు. ఇక వార్తలలో పోతే తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇక ఈ మేరకు ఇవాళ వెబ్ నోట్ ను ఇట్లా విడుదల చేసిండ్రు. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతోటి గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పలు సమస్యల మీద కమిషనర్ చర్చించిండ్రు. అన్ని పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకున్నాకనే ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రద్దు చేయాలంటని నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ పేర్కొన్నాడు. హైదరాబాద్లో మూసీ నది చుట్టుముట్టు ప్రాంతాలలో అభివృద్ధి మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసిండు. నానక్రామ్గూడలున్న హెచ్ఎండిఏ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడిండు. మూసీ నది అభివృద్ధి ప్రక్రియ వీలైనంత తొందరగా ప్రారంభించాలంటని అధికారులను ఆదేశించిండు. ఇక ముందుగాల మూసీ నది శుద్ధి చేపట్టాలంటని అధికారులకు సూచించిండు. చారిత్రక కట్టడాలను కలుపుకుంటా మూసీ అభివృద్ధి ఉండేటట్లు ప్రణాళిక రూపొందించాలన్నాడు. అధికారులకు పని విభజన చేసి అభివృద్ధి మీద కసరత్తు వేగవంతం చేయాలంట అని చెప్పిండు. సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పోయిండు. హైదరాబాద్లో పండ్లకు చికిత్స చేసుకోనికి పోయిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చచ్చిపోయిండు. ఇక ఈ ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం వింజం లక్ష్మీనారాయణ అనే యువకుడు దంత చికిత్స చేసుకోనికే జూబ్లీ హిల్స్ ఉన్న రోడ్ నెంబర్ 37 ఉన్న ఓ డెంటల్ క్లినిక్ కు పోయిండు. ఇక చికిత్స పొందుకుంటా ఆన్నే ప్రాణాలు ఇడిచిండు. అనస్థీషియా అధిక మోతాదులో ఇచ్చకం వల్లనే మృతి చెందిండంట అని డాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చచ్చిపోయిన ఆయన తండ్రి ఫిర్యాదుతోటి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిండ్రు. మేడారం సమ్మక్క సారక్క జాతర మీద మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క సమీక్ష చేసిండ్రు. జాతరకు 2 కోట్ల మంది భక్తులు వస్తారంటని అంచనేస్తున్నారు. ఇక వాళ్ళ కోసము అదనపు బస్సులను ఏర్పాటు చేస్తామంటానికి ఇట్లా చెప్తుండ్రు. ఇక ఎప్పటికప్పుడు జాతర వివరాలన్నీ సేకరిస్తున్నాము, బడ్జెట్ కేటాయిస్తున్నాము అంటని మంత్రి సీతక్క చెప్పింది. విఐపీలు అందరూ వాళ్ళ కార్లన్నీ ములుగులా ఉంచి బస్సులలో మేడారం పోవాలంటని సూచించిండ్రు. జాతరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఇట్లా ప్రజల ముందుంచుతాము. సమ్మక్క సారలమ్మ చరిత్రను శిలా శాసనం చేసి మేడారంలో ఏర్పాటు చేస్తామంటే అని సీతక్క చెప్పింది. హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల షేక్పేట్ కాడ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ లీక్ అయింది. ఒక్కసారిగా మంటలు వచ్చినాయి. ఇక దీంతో వైర్లకు మంటలు అంటుకున్నాయి. పక్కపొంటి ఉన్న దుకాణాలు 2 గాలిపోయినాయి. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి పోయి మంటలను అదుపు చేసిండ్రు. ఈ ప్రమాదంలో ఎసొంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ సిద్ధం సభల పాత్రికేయుల మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసిండ్రు. దీన్ని నటుడు తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఖండిస్తున్నాడు. విధి నిర్వహణలున్న పాత్రికేయుల మీద దాడి చేసుకోము, ఇది కరెక్టేనా అంటున్నాడు. ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్రంలో పాత్రికేయుల మీద దాడులు పెరిగినాయి. ఇక వాళ్ళ రక్షణ కోసం కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఇట్లున్నది. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు ఇంకెంత దూరంలో లేదో ప్రజలు అన్ని చూస్తున్నారు. ఇక ఇసొంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంట అని బాలకృష్ణ చెప్తుండు.
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలల్లా ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయం ఇంకా తెలియదంట అని సినీ నటుడు ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ అంటున్నాడు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతోని మాట్లాడిండు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలల్లా ఏడికెంచి పోటీ చేస్తానే విషయం నాగిట్లా తెలియదు. సీఎంఓ నుంచి కాల్ రావాల్సి ఉన్నది. ముఖ్యమంత్రి పిలిచి పలానా చోటు నుంచి పోటీ చేయనంటే అందుకు సిద్ధంగా ఉన్నా. ఈ వారంలా కబుర్ రావచ్చు. ఏ పార్టీలు ఉన్నా కానీ పోటీల నిలబడిన వ్యక్తి మంచోడైతే ప్రజలు గెలిపిస్తారు. అక్కడికించి ఇక్కడికించి ఎక్కడి నుంచి అక్కడికి పార్టీలు మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఏందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక ఎవరితోటి ఎవరు పొత్తులు పెట్టుకున్నా అంతిమ నిర్ణయం ఓటర్దే. ఎన్నికలకు మేము సిద్ధం అంటున్నాం, ఇక వాళ్ళు గిట్లా సిద్ధం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో అంటే అని వాళ్ళు అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ మీద దాఖలైన పిటిషన్ మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమంట అని పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించిండు. బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం వల్ల 10 లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అంటున్నాడు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపట్టిందంట అని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపిండు. సుప్రీంకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందంట అని తెదేపా అధినేత చంద్రబాబు అంటుండు. రెక్కలూసిపోయిన ప్యాన్ను వడేయాలి, దీనికి ప్రజలు ఇట్లా సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాము. దమ్ముంటే తనతోటి బహిరంగ చర్చకు రావాలంట అని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. బాధుడు పాలనలా ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతోటి రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసిండు. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎట్లా నమ్ముతారంట అని జగన్ రెడ్డిని ప్రశ్నించిండు. అనంతపురం జిల్లా రాస్తాపాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులు, అలా వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది జనాలందరినీ బలవంతంగా తీసుకుపోయినరు. సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం కాకముందే అందులో చాలా మంది ప్రజలు ఇంటి బాట పట్టిండ్రు. పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసిండ్రు. అయినా కానీ లాభం లేదు. జగన్ ప్రసంగించే సమయానికి వెనక భాగంలో ఉన్న గ్యాలరీలు దాదాపు ఖాళీ అయినాయి. ఇక సభకు వచ్చిన వాళ్ళందరూ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 దాకా ఎండల అవస్థలు పడ్డారు. గొంతు తడుపుకోనికే నీళ్లు ఇట్లా లేకపోవడంతో దాహంతో మస్తు అల్లాడిపోయిండ్రు. ముఖ్యమంత్రితో పాటు 300 మంది వైకాపా నేతలు కూర్చోనికి ఈలుగా సల్వ పందిరి ఏర్పాటు చేసిండ్రు. ఇక వాళ్ళంతా నీడలుంటే మేం మాత్రం ఎండలు ఉండాలనంట అని మస్తు మండిపడుతున్నారు జనము. మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం, రాజులకే వన్నె తెచ్చిన రారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి సందర్భంగా భీమవరం మరాఠీ సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలో శివాజీ విగ్రహంతో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శివాజీ వేషధారణలతో మరాఠీ సంఘం వారు కాషాయ రంగు తలపాగాలు ధరించి కాషాయ జెండాలతో ఆకర్షణీయంగా పట్టణమంతా శివాజీ వీరగాథల పాటలతో నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. భీమవరం మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్ శ్రీవిద్యలో మాట్లాడుతూ 16వ ఏట నుండి సైనికుడిగా ప్రారంభమై మరాఠీ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకొని మొఘల సామ్రాజ్యాన్ని తుదముట్టించే వరకు పోరాటం సాగించాడని, శివాజీ పరిపాలన దక్షత, మహిళల రక్షణ ధ్యేయంగా భారతదేశ చరిత్రలో ఛత్రపతి శివాజీ సాహస గాథలు సువర్ణాధ్యాయంగా మిగిలాయని, వారి చరిత్ర భావితరాలకు తెలియజేయాలని గత 3 సంవత్సరాలుగా వారి జయంతిని భీమవరంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం నాయకులు చంద్రశేఖర్, శ్రీవిద్య, మార్వాడి సంఘం నాయకులు గేవర్ చంద్, విట్టు, కడియం ప్రసాద్, అరసవల్లి మణికంఠ, బెజవాడ సేట్ తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులో మరి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని మొఘల్ సామ్రాజ్య తుదముట్టించడానికి ఆయన ఎంతో చాకచక్యంగా మహిళలను కూడా రక్షిస్తూ మహిళల పట్ల సాంప్రదాయం కాపాడుతూ వాళ్ళ రక్షణకే ఎక్కువ పోరాటం చేశాడు. అటువంటి మహాయోధుడు మరి మరాఠీ వారు ఒక్కరికే కాదు భారతదేశం అంతా కూడా ఆయన గౌరవించుకోవాలి. మనం ఎన్నో జయంతులు చేసుకున్నాం. అటువంటి జయంతిలో దేశవ్యాప్తంగా నిర్వహించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా భీమవరం మరాఠీ సంఘం వారి ఆధ్వర్యంలో, హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. మరాఠీ సంఘం వారు కూడా మరి ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి అటువంటి మహనీయులు
చరిత్ర భావితరాలు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరం మీద ఉందని తెలియజేస్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2 రోజుల క్రితం తనపై చేసిన ఆరోపణల్లో ఆధారాలు ఉంటే బయట పెట్టాలన్నారు. విజయవాడ బ్రాహ్మణుణ్ణి హత్య కేసు విషయంలో తన మేనల్లుడిపై కేసు నమోదు చేశారు. అతనికి స్థల యజమానికి మధ్య కొనుగోలు అమ్మకాల వివాదాలు ఉన్నాయన్నారు. అంత మాత్రాన అతనికి మాకు సంబంధాలేంటని ప్రశ్నించారు. విజయవాడకు సంబంధించిన భూముల్లో ఏ ఒక్క సెంటు స్థలమైనా మాపై రిజిస్ట్రేషన్ జరిగిందేమో చూపాలన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడైనా 1 సెంటు స్థలం తాను ఇతరుల భూములు ఆక్రమించి ఉంటే నిరూపించండి. టీఏడబ్ల్యూ కళాశాల స్థలం విషయంలో ఎమ్మెల్యే పెద్ద ఎత్తున డబ్బులు రాబట్టారు. అతనికి డబ్బులు ఇచ్చిన పెద్ద మనిషి ఎవరో, ఎంత డబ్బులు ఇచ్చారో అన్ని బయట పెడతానన్నారు. ఈ కళాశాల స్థలం విషయంలో మరికొందరు డబ్బులు తీసుకున్నారని చెప్పారు. టీఏడబ్ల్యూ కళాశాల స్థలం మాకు వ్యాపార లావాదేవీల్లో వచ్చినదేనని తెలిపారు. ప్రజలు నాకు సమాధి కడతారో, ఓట్లేసి నీకు సమాధి కడతారో త్వరలో వచ్చే ఎన్నికల్లో తేలుతుందని పేర్కొన్నారు. గోపురం మీద నువ్వు 1 ఎకరా భూమిని బంజరు భూమిని ఆక్రమించి ఎత్తు లేపి ఫ్లాట్ నువ్వు సవరం చేసి భూమిని సాగు చేసినావా లేదా? ఎక్కడ నువ్వు ఆక్రమించకుండా ఉండవు? ఎక్కడ నువ్వు పబ్లిక్ గవర్నమెంట్ భూమిని ఆక్రమించకుండా ఉండవు? ఇవన్నీ ఊరికే నువ్వు ఏదో చెప్తే అందరూ వింటున్నారు అని అంటావు. నువ్వేమో విజయవాడకు సంబంధించిన ఒక బ్రాహ్మణు నేను మా కొడుకు మేము చంపినానంటావు. ఆధారాలు ఉన్నాయి దగ్గర, చూపించు. మాకు ఆ భూమికి మాకు ఎలాంటి సంబంధం లే. మా చెల్లెల కొడుకుకు భూమికి సంబంధం ఉంది. మా చెల్లెల కొడుకును కేసులో పెట్టినారు. కేసు విచారణ తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. నా పేరుతో 1 సెంటు భూమి ఉంది దానికి అక్కడ. ఇవాళ వార్తలు అయిపోయినాయి. మళ్ళొచ్చే వార్తలలో మళ్ళా కలుద్దాం. శనార్థి.